రాబోయే పంచాయతీ పోర్లో తెలంగాణ జనం ఎటువైపు? ఏడాది కాలంలో కాంగ్రెస్ నిజంగా ప్రజాపాలన అందించిందా? బీఆర్ఎస్ కి సానుకూల ఫలితాలొచ్చే ఛాన్స్ ఉందా? పంచాయతీ ఫలితాలు పార్టీల బలాబలాలు నిర్ణయించబోతున్నాయా? పంచాయతీ ఎన్నికలు అధికారికంగా పార్టీ గుర్తులతో జరగకపోయినా చాలా మంది ఆయా పార్టీలకు సానుభూతి పరులుగా ఉంటారు. మరి పంచాయతీ పోర్లో తెలంగాణ ప్రజలు ఎటువైపు నిలబడతారు? ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలని నిలబెట్టుకుందా? ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిలో నిజంగా ప్రజాపాలన అందించిందా? పంచాయతీ ఫలితాలు పార్టీల బలాబలాలు నిర్ణయించబోతున్నాయా? కాంగ్రెస్ ఈ మధ్య తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోల్లో కనిపించిన వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల్లో కూడా పునరావృతం కాబోతుందా? ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎంతవరకు సమర్థవంతమైన పాత్రని పోషించింది? భారత రాష్ట్ర సమితికి ఆశించిన ఫలితాలు రాబోతున్నాయా? ఫార్ములా రేసింగ్ కేసు పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపనుందా? ఈ ప్రశ్నలన్నిటికీ మరో నెల రోజుల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది. ఏడాది కాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పట్ల జనం సంతోషంగా ఉన్నారా అంటే గ్రామ స్థాయిలో అధికార పార్టీకి వ్యతిరేకతనే ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ వ్యతిరేకతకు గల కారణాలు ఏంటని చూస్తే ముందుగా మనకు కనిపించే అంశం 6 గ్యారంటీల అమల్లో విఫలం అవ్వడం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మొదటిగా ప్రారంభించిన ఉచిత రవాణా సౌకర్యం మహిళలని ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. ఇక 500కి గ్యాస్ సిలిండర్, ప్రతి నెల మహిళలకి 2500 రూపాయల లాంటి పథకాల అమలు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఈ విషయంలో మహిళలు గ్రామ స్థాయిలో తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతన్నలకు సంవత్సరానికి 2 పర్యాయాలుగా 7,500 చొప్పున 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని 12,000 రూపాయలకు కుదిస్తూ కేవలం ఇప్పటి వరకు 4 లక్షల మందికి మాత్రమే ఇచ్చింది. రైతు రుణమాఫీ విషయంలో 40,000 కోట్లతో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు అని ప్రకటించిన ప్రభుత్వం చివరికి 17,000 కోట్లతో కేవలం 15 నుండి 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీతో సరిపెట్టింది. ఇలాంటి ప్రతికూల అంశాలతో గ్రామాల్లో ప్రజలు రేవంత్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారనేది మనం గమనించొచ్చు. నిరుద్యోగులకి ఇచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కూడా పేపర్ ప్రకటనలకే పరిమితం అవడంతో గ్రామాల్లో ఉన్న నిరుద్యోగుల్లో కూడా మనం అసంతృప్తిని గమనించొచ్చు. మరి ఇన్ని వ్యతిరేకతల మధ్య జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎలా నెగ్గుకొస్తారో చూడాలి. ఈ ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ విఫలమైన అన్ని హామీలని ప్రజలకి ఎత్తి చూపడంలో ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి ఒకంత విజయవంతమైన పాత్రనే పోషించినట్లు గ్రామ స్థాయిలో కనిపిస్తుంది. మొత్తం మీద అధికార పక్షానికి గ్రామాల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా భారత రాష్ట్ర సమితి దాన్ని తనకు ఎలా సానుకూలంగా మార్చుకుంటుందనేది ప్రశ్నార్థకమే.